ఇక్కడ మనం అమ్మాయిలు లేదు ఏం చేస్తుంది 5 సంవత్సరాలు ఏం చేస్తుంది లేదు అవకాశాలు ఇస్తే ఏమైనా చేస్తారా, అవకాశాల కోసం అమ్మాయిలు ఏమైనా చేస్తారా అని మనం మాట్లాడుకునే ముందు మరి వాళ్ళ అవకాశం కోసం కొద్దో గొప్ప మన ఒక భవిష్యత్తు ఉంటుంది అని నమ్మినప్పుడు ఏదైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కదా, అలాంటి సిద్ధపడిన వాళ్ళని మోసం చేయొచ్చా? అలా సిద్ధపడిన వాళ్ళు కంపల్సరీగా ఇక వాళ్ళ భవిష్యత్తు నాశనం కావాల్సిందేనా? అక్కడ మోసం జరుగుతుంది అనేది తెలుస్తుంది కదా నీకు, పోయిన 1 year లోనే తెలుస్తుంది కదా. ఇంకా ఈ అవకాశాల కోసం చేసుకొని ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుందని నిలవట్లేదా? వాళ్ళు కూడా ఎంతో కష్టపడే వస్తారు కదండి ఆ ఫీల్డ్కి. ఎదుగుతున్న టైంలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి ఆ అమ్మాయికి ఎప్పుడు తెలియట్లేదా, అవును నేను ఈయన ఎప్పుడు వాడుతున్నాడు కానీ నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు అని తెలియట్లేదా తనకి? అప్పుడేం చేసింది? అప్పుడేం చేయలేకపోయిందా? ఇప్పుడు ఫ్యామిలీని ఎందుకు బయటికి గుంజాల్సి వచ్చింది అంటే ఆయన కెరియర్ నాశనం చేయడానికా, లేకపోతే ఈమెకేమైనా ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ద్వేషం జానీ మాస్టర్ మీద వ్యక్తిగతమైన ద్వేషం దీనికి కారణం అంటారా, లేకపోతే వెనక ఏదో రాజకీయ? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, వ్యక్తిగత విషయము. ఆమె వయసు 21 అంటున్నారు, 17 సంవత్సరాల నుండి ఉంటుంది అంటున్నారు. 17 సంవత్సరాల నుండి తెలియంది ఈ రోజు కన్నుముప్పు అయిందంటారా? అవకాశాల గురించే తీసుకుందాం. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి ఒక అవకాశం కూడా ఇవ్వకపోతే నువ్వు ఎందుకున్నావు అక్కడ? వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు వెళ్ళిపోకుండా ఈరోజు బయటికి తీసి ఆయన అదేంది మన పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేసి ఆయన పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయంలోకి వచ్చినందుకు ఆయనకి వెనక నుండి ఏమైనా చేస్తున్నారా? కావాలని వెనక కుట్ర జరుగుతుంది. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు ఆ విషయం. వెనక ఆడిస్తున్న శక్తులతోని ఈమె ముందుకు వచ్చింది తప్ప రేపు రియలైజ్ అవుతే ఏమైతుంది, ఈమె లైఫే పాడవుతుంది అన్న సంగతి మర్చిపోయిందా అమ్మాయి? చెప్పుడు మాటలకి ఏదో ఆ డబ్బు ఆశనో ఏదో చూపించడం వల్ల ఈ అమ్మాయి చేస్తుంది. అంతే తప్ప ఇంకేముందండి చెప్పండి. ఆయనని జైల్లో పెడతారు. న్యాయం అనేది ఒకటి ఉంటది, చట్టం అనేది ఒకటి ఉంటది కదా. ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా. ఈ సెక్షన్లు అవి అన్ని చూసుకున్న తర్వాత ఈమె నిజమెంత అదెంత అన్ని తెలుసుకున్న తర్వాత ఈయన నిర్దోషిగా బయటికి వెళ్తే అప్పుడు అమ్మాయి ఏం చేయగలుగుతుందండి? ఫ్యామిలీ సఫర్ అవ్వడం తప్ప